హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలియజేస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలను ఇక్కడ పెట్టాను. వీటిని కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. ఇవన్నీ రెడీ చేసుకొని మీరు రెడీగా ఉంటే నేను మీకు వంట ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. గెట్ రెడీ. పాత్ర వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లో మనం పలుకులు వేయించుకొని పలుకులు వేసుకొని ఇలా పలుకులు కూడా ఒక 6 నిమిషం వేయించుకున్న తర్వాత దీంట్లో మనం ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందాం. వీటిని కూడా ఒక 6 నిమిషం వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లోనే మనం నువ్వులు, గసగసాలు కూడా వేసుకుందామండి. ఈ నువ్వులు గసగసాలు ముందే వేసుకోవచ్చు కానీ ఇవి మాడిపోతాయి. అందువల్ల ముందు పలుకులు కొబ్బరి కొంచెం వేగిన తర్వాత వీటిని వేసుకుంటే మనకి మాడకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని మనం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే పాత్రలో మనం 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని దీంట్లోనే మనం చిన్న ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయల్ని వేయించుకుందాం. ఉల్లిపాయలు ఈ మాత్రం ఇలాగా మెత్తగా దోరగా వేగితే చాలండి, ఎక్కువ వేగక్కర్లేదు. వీటిని మనం పొయ్యి ఆపేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనం వేయించుకున్న ఈ 2 మిశ్రమాలని మనం మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు ఇదే పాత్రలో మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక జీలకర్ర వేసి వేయించుకుందాం. జీలకర్ర కొంచెం వేగిందండి. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన లేకుండా బాగా వేయించుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత దీంట్లో మనం కొంచెం పసుపు, మీకు రుచికి తగినట్టు ఉప్పు వేసుకుందామండి. దీంట్లో మనం ఇందాక వేయించుకున్నాం కదండి ఎండు కొబ్బరి, ఇవన్నీ ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుందాం. పచ్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేసి మిక్సీ కొట్టాము. ఈ మిక్సీ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకుందాం. దీన్ని కూడా బాగా మిక్స్ చేద్దాం. ఇది కూడా బాగా వేగాలి. ఇప్పుడు దీంట్లోనే మనం 2 చెంచాలు కారం వేసుకుందాం. అలాగే కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, వీటితో పాటు పెరుగు మిశ్రమాన్ని కూడా వేసుకుందాం. వీటన్నిటిని బాగా కలుపుకుందాం. ఇవన్నీ వేసేటప్పుడు మాత్రం మంట కొంచెం సిమ్లోనే ఉంచుకోండి, లేదంటే మాడతాయి. దీన్ని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి 1 నిమిషం పాటు ఉంచుదామండి. ఇది కూడా 1 మినిట్ తర్వాత మనకు ఆయిల్ బాగా పైకి తేలింది. ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసి బాగా కలుపుకుందాం. బాగా కలిపి ఇదే వాటర్లోని కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ వీటిని కూడా వేసి కలుపుదాం. ఇప్పుడు దీంట్లోనే మనం ఇలా ఘాట్లు పెట్టుకున్న గుడ్లు కూడా వేసేసుకుందాం. గుడ్లు ఎన్నైనా వేసుకోవచ్చండి. నేను ఒక 9 గుడ్లు వేసుకుంటున్నాను. ఈ గుడ్లతో వీటిని బాగా కలిపేటట్టు తిప్పుదాం ఒకసారి. ఇలా గుడ్లను కూడా బాగా కలుపుకున్న తర్వాత పొయ్యిని సిమ్లోనే ఉంచుకొని ఒక 5 నిమిషాలు ఈ గుడ్లని ఉడకబెడదాం.
5 నిమిషాల తర్వాత మనకి ఇవ్వండి ఆయిల్ బాగా పైకి తేలింది. దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని దీంట్లో మనం ఇంకా కొత్తిమీర అయితే చిన్నగా తరిగింది వేసుకొని పొయ్యి ఆపేసుకుందాం. మన వేడి వేడి ఎగ్ మసాలా కర్రీ రెడీ అండి. వేడి వేడి అన్నంలో ఇది ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి.